గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన 905 పోస్టులలో ఏదో ఒక పోస్టును సాధించాలి అని సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ గుడ్ మార్నింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ రంగానికి సంబంధించి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అఫీషియల్ గా పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన వీడియో ఇది. May 1, 2024 పబ్లిష్ చేసిన గవర్నమెంట్ రిపోర్ట్స్ కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియో ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతిరోజు గవర్నమెంట్ అఫీషియల్ డేటాను నా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు అన్నమాట. సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అదేంటంటే గతంలో ప్రిపరేషన్ ఎలా ఉంది అంటే డైలీ హిందూ ఈనాడు పేపర్స్ ను రెఫర్ చేస్తే లేక డైలీ నోట్స్ రాసుకుంటే అందులోనే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మొదలైన అన్ని అంశాలు కవర్ అవుతాయి అనే భావనతో ప్రిపరేషన్ ను కొనసాగించేవారు. అయితే ఈ పద్ధతిలో ప్రిపేర్ అయిన వారు చాలా మంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫిలిమ్స్ కానీ గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ క్వాలిఫై కాలేకపోయారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే డైలీ హిందూ ఈనాడు పేపర్స్ లో ఉన్న అంశాలను నోట్ చేసుకుని తమ ప్రిపరేషన్ ను కొనసాగించినప్పటికీ కూడా అందులో నుంచి కూడా క్వశ్చన్స్ చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రతి అభ్యర్థి గుర్తించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ సెట్టర్ క్వశ్చన్ ను ఎలా సెట్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి క్వశ్చన్ ను తీసుకుంటున్నాడు, మల్టిపుల్ చాయిసెస్ లో ఈ 4 స్టేట్మెంట్స్ ను ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడు మొదలైన అంశాల్లో వచ్చిన మార్పులను గుర్తించి తమ ప్రిపరేషన్ లో కూడా అందుకు అనుగుణమైన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో గవర్నమెంట్ అఫీషియల్ గా పబ్లిష్ చేసే సమాచారం ఎంత కీలకమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక టాపిక్ స్టార్ట్ చేద్దాం. స్మార్ట్ మిసైల్. SMART స్మార్ట్ మిసైల్. స్మార్ట్ మిసైల్ అంటే సూపర్సానిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో అన్నమాట. అంటే టార్పిడో రకానికి చెందిన స్మార్ట్ మిసైల్ ఇది. దీన్ని DRDO సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఒరిస్సా తీరంలో పరీక్షించడం జరిగిందనమాట. ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ ను అఫీషియల్ గా పబ్లిష్ చేసిన వారు ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. మన భారతదేశ రక్షణ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం జరిగిందనమాట. ఇక మన ఎగ్జామినేషన్కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కు సంబంధించి డిఫెన్స్ సెక్టార్లో ఇది మనకు కీలకమైన అప్డేట్ అన్నమాట. ముఖ్యంగా డిఆర్డిఓకు సంబంధించి ప్రతి విషయము మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టార్పిడో సిస్టమ్ సూపర్సానిక్ క్షిపణిని ఒరిస్సా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ఈ యొక్క స్మార్ట్ క్షిపణిని మిసైల్ ను టెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ స్మార్ట్ మిసైల్ అనేది నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అన్నమాట. ఇది తేలికపాటి టార్పిడో డెలివరీ సిస్టమ్ అన్నమాట. ముఖ్యంగా ఈ స్మార్ట్ రకానికి చెందిన యాంటీ సబ్మరైన్ మిసైల్స్ అనేటివి మన భారతదేశ నౌకా దళానికి అత్యంత కీలకం అన్నమాట. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రాన్ని మొత్తాన్ని చైనా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా హిందూ మహాసముద్రం పైన కూడా చైనా తన ఆధిపత్యాన్ని స్థాపించాలి అనే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మాల్దీవ్స్ లాంటి చిన్న చిన్న ద్వీపాలను, శ్రీలంక లాంటి ద్వీపాలను తన కంట్రోల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో మన భారతదేశ నౌకాదళం మరింత పటిష్టం కావాలి అంటే ఈ స్మార్ట్ తరహా మిసైల్స్ అత్యంత కీలకం అన్నమాట. చైనా ఆధిపత్యాన్ని నిరోధించడానికి మన భారత నేవీకి ఇలాంటి మోడర్న్ టెక్నాలజీ గల మిసైల్స్ అవసరం ఎంతైనా ఉంది. ఈ స్మార్ట్ మిసైల్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ సామర్థ్యానికి సంబంధించి మన భారత నేవీ యొక్క కెపాసిటీని మరింత ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. ఈ యొక్క సక్సెస్ ఈ స్మార్ట్ మిసైల్ ను DRDO రూపొందించడం జరిగిందనమాట. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ అన్నమాట. ఇది రక్షణ రంగానికి సంబంధించి తలమానికమైన సంస్థ. ఇది DRDOకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా కటింగ్ చేసి పెట్టుకోండి. మన కరెంట్ అఫైర్స్ లో అయినా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీలో అయినా సరే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే టాపిక్ అనమాట ఇది. ఈ స్మార్ట్ మిసైల్ మోడర్న్ టెక్నాలజీస్ ని, అనేక రకాలైన మోడర్న్ టెక్నాలజీస్ ని తనలో ఇముడ్చుకుందనమాట. ఇందులో 2 దశలు గల సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్, ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్ సిస్టమ్,
ప్రెసిషన్ నావిగేషన్ సిస్టమ్ ఇలా మొదలైన మోడర్న్ టెక్నాలజీకి సంబంధించిన వ్యవస్థలను ఈ స్మార్ట్ మిసైల్ కలిగి ఉందన్నమాట. సిస్టమ్ పేలోడ్ గా అధునాతన తేలికపాటి టార్పిడోను మరియు పారాచ్యూట్ ఆధారిత ప్రయోగ వ్యవస్థను ఈ స్మార్ట్ మిసైల్ కలిగి ఉంది. ఈ మిసైల్స్ లో గల టెక్నాలజీలకు సంబంధించి 4 స్టేట్మెంట్స్ రూపంలో 4 స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ క్షిపణిని భూమి యొక్క ఉపరితలం నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క మిసైల్లో సిమెట్రికల్ సెపరేషన్, ఇంజెక్షన్ మరియు వెలాసిటీ కంట్రోల్ వంటి అనేక మోడర్న్ మెకానిజమ్స్ ను ఈ యొక్క స్మార్ట్ మిసైల్ కలిగి ఉందన్నమాట. ఈ యొక్క స్మార్ట్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించినందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మన భారతదేశ రక్షణ మంత్రి అయిన శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పైన ప్రశంసలు కురిపించడం జరిగిందనమాట. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ స్మార్ట్ తరహా లాంటి మిసైల్స్ మన భారతదేశానికి అత్యంత అవసరం అన్నమాట. అంటే ఇది ఎంత కీలకమైన టెక్నాలజీ అంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే భూమిపైన యుద్ధం చేసేటప్పుడు డ్రోన్ టెక్నాలజీ అనేది ఎంత కీలకమో సముద్ర అట్టడుగు ప్రాంతంలో సబ్మరైన్స్ ను గుర్తించి ధ్వంసం చేయడానికి ఈ టార్పిడో తరహా టెక్నాలజీ అనేది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందన్నమాట. అందువల్లనే ఇది మన భారతదేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన టెక్నాలజీ అన్నమాట ఇది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేటు ఆర్మీ డెంటల్ సెంటర్ రీసెర్చ్ అండ్ రెఫరల్ సంస్థకు సంబంధించింది. ఇది కూడా డిఫెన్స్ రంగానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ అన్నమాట. దీన్ని కూడా ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారపూర్వకంగా ప్రకటించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇదేంటంటే ది ఆర్మీ డెంటల్ సెంటర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఈ సంస్థ May 1, 2024 డేట్ న 25 years ను కంప్లీట్ చేసుకుందన్నమాట. ది ఆర్మీ డెంటల్ సెంటర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రెఫరల్ సంస్థ May 1, 2024 నాటికి 25 years ను కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను చేసుకోవడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆర్మీకి సంబంధించిన మన డిఫెన్స్ కి సంబంధించిన సంస్థ ఇది. ఈ యొక్క ఆర్మీ డెంటల్ సెంటర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రెఫరల్ సంస్థ మన సాయుధ దళాల్లో అతిపెద్ద డెంటల్ సంస్థ అన్నమాట. ఇది 5 రకాలైన స్పెషలైజేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ను ఇవ్వడం జరుగుతుంది అనమాట. అవేంటంటే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అండ్ సెకండ్ వన్ ప్రోస్థోడెంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్, థర్డ్ వన్ పీరియోడెంటిక్స్ అండ్ ఓరల్ ఇంప్లాంటాలజీ, ఫోర్త్ వన్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడెంటిక్స్ అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వన్ ఆర్థోడెంటిక్స్ అండ్ డెంటోఫిషియల్ ఆర్థోపెడిక్స్ అన్నమాట. ముఖ్యంగా ఈ 25 years ని కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి వాటిపైన క్వశ్చన్ డైరెక్ట్ గానే అడగచ్చు అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ను నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.